హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సండే స్పెషల్ చందువా ఇగురు అయితే చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ చేప ముక్కల్ని ఇగురు కానీ ఫ్రై కానీ చేసుకుంటారు. నేనైతే ఇగురు అయితే చేస్తున్నాను. ముందుగా 1 kg చేప ముక్కలను అయితే తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చేప ముక్కల్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని చేప ముక్కలకి అద్దేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ హీట్ అయినాక 1 కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఇందాక కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చేప ముక్కల్ని నెమ్మదిగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మసాలా కూడా వేసుకుని 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇగురు కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు, 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత అందులోకి ఫిష్ మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి. ఫిష్ మసాలా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా చేప ముక్కలు అన్నవి ఎంత బాగా ఉడికాయో. ఆల్మోస్ట్ కర్రీ అన్నది అయిపోయి వచ్చింది. చివరిగా ఇందులోకి నేను కరివేపాకు, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చందువా ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.